ఆర్‌బీఐ రీసెంట్‌గా కాగితపు ఏవైతే కరెన్సీ నోట్లుంటాయో వాటిని ప్లాస్టిక్ నోట్లుగా తీసుకురావాలని చూస్తుంది సార్. అంటే దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి? ఇప్పుడు బేసిక్‌గా నేను ఒక క్వెషన్ అడుగుతాను. మన కరెన్సీ నోట్లు ఉన్నాయి గదా! ఆ కరెన్సీ నోట్లు దేనితో తయారు చేస్తాం అనుకుంటాం మనం? కాగితపు పేపర్. కాగితంతో తయారు చేస్తాం. కానీ అది తప్పు యాక్చువల్లీ. హ్మ్. మన కరెన్సీ నోట్లు అది గతంలో రూపాయి నోటు ఉండేది. ఇప్పుడు లేదు. రూ. 2 నోటు గానీ, రూ. 5 నోటు గానీ, రూ. 10 నోటు, 20 గానీ, 50 గానీ, 100, 500, 1000 ఆ తర్వాత 2000 వచ్చింది. వెళ్ళిపోయినాయి అనుకోండి. ఇవేవి కూడా కాగితంతో తయారు చేయరు. ఓకే. ఇవన్నిటిని కాటన్‌తో తయారు చేస్తారు. కాటన్ పల్ప్‌తో తయారు చేస్తారు. మామూలు కాగితం అనుకోండి, కాగితం చేత్తో పట్టుకుంటే ఏమవుతుంది? చెమట పడితే తడిచిపోతుంది, చిరిగిపోతుంది. ఎందుకు జరగట్లేదు మరి ఈ పేపర్లు, ఈ కరెన్సీ నోట్లు? ఎందుకనంటే అవి కరెన్సీని నార్మల్ పేపర్ తోటి తయారు చేయట్లేదు కాబట్టి. కాటన్తో తయారు చేస్తారు కాబట్టి. కాటన్ పల్ప్‌తో తయారు చేస్తారు. కాటన్ పల్ప్‌తో తయారు చేయడం వల్లనే ఈ కరెన్సీ నోట్లు కొంచెం ఎక్కువ స్టేబుల్‌గా ఉంటాయి. ఎక్కువ కాలం దీర్ఘకాలిక మన్నిక ఉంటుంది. దాంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఇన్కార్పొరేట్ చేయొచ్చు. మైక్రో లెటరింగ్ చేయొచ్చు. అంటే సూక్ష్మంగా కొన్ని అక్షరాలు రాస్తారు కదా! అంటే ఆ పేపర్ వాల్యూ ఆ కరెన్సీ నోట్ వాల్యూ అన్ని భాషల్లో 22 భాషల్లో రాస్తారు దాంట్లో. సో ఆ మైక్రో లెటరింగ్ అంటారు దాన్ని. తర్వాత సెక్యూరిటీ థ్రెడ్ ఒకటి పెడతారు. ఇవన్నీ పెట్టాలంటే నార్మల్ పేపర్ తోటి అవ్వదు. సో కాటన్ని ఉపయోగించడం, కాటన్ పల్ప్ను ఉపయోగించడం జరుగుతుంది. అయినా కానీ ఈ పేపర్ని, అంటే ఈ కరెన్సీ నోట్లని మనం ఎక్కువ కాలం ఉంచుకోలేకపోతున్నాం. అవి ఎప్పటికప్పుడు సాయిల్ అయిపోతున్నాయి. అంటే మురికి పట్టడము, నలిగిపోవడం, ఇటువంటి సాయిలింగ్కి గురవుతున్నాయి. కొన్ని సగం చిరిగిపోవడం, ఇటువంటి పరిస్థితులు. ఇప్పుడు 2024-25లో సుమారుగా 5,300 కోట్ల రూపాయలు పెట్టి కొత్త కరెన్సీ నోట్లు తయారు చేయాల్సి వచ్చింది. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఇది పెరిగింది, ఇంకా 6,300 కోట్ల రూపాయలు అయింది. అంటే 6,300 కోట్ల రూపాయలు మనం దేనికోసం ఉపయోగిస్తున్నాం? ఓన్లీ కరెన్సీ నోట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాం. కరెన్సీకి వాల్యూ కాదు అది. నోట్లు ప్రింటింగ్ చేసి సర్క్యులేట్ చేయడానికి. ఎందుకని? ఎవ్రీ ఇయర్ ఈ కరెన్సీ నోట్లు, అంటే సపోజ్ లాస్ట్ ఇయర్ 23 బిలియన్ కరెన్సీ నోట్లు సాయిలింగ్ గురించి స్పాయిల్ అయిపోయింది. సో ఆ నేపథ్యంలో కొత్త కరెన్సీ నోట్లు ఎప్పటికప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చిరిగిపోతున్నాయి, లేకపోతే మురికి పడుతున్నాయి, చెల్లుబాటు అవ్వట్లేదు. మనం ఏం చేస్తాం, చాలామంది దాని మీద మన పేర్లు కూడా రాస్తుంటాం. అది చాలా నేరం అయినటువంటి విషయం. అంటే కొంతమంది లవ్ లెటర్లు కూడా రాసేస్తుంటారు దాని మీద. అంటే ఒక హార్ట్ సింబల్ వేసి ప్రేమికురాలకో స్నేహితుడికి ఇస్తారు. అంటే ఆ రకంగా కన్వే చేస్తుంటారు. ఇది ఒక మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇది కాదు, ఇది మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే నీ సమాచారాన్ని అవతలోడికి ఇవ్వడం గురి కోసం దీన్ని తయారు చేయలేదు. ఇప్పుడు మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం. సగం పేపర్ నోట్ చింపేసి దాని మీద ఒక నెంబర్ వేసి, ఈ పేపర్ నోట్ కనుక నువ్వు ఇంకొక చోటకి తీసుకెళ్ళిస్తే 50 లక్షలు వస్తాయని చెప్తారు ఈ స్మగ్లింగ్. అలా చింపడానికి కమ్యూనికేషన్ కోసం కాదు తీసుకొచ్చింది, ఎక్స్చేంజ్ కోసం తీసుకొచ్చారు. సో కాబట్టి తొందరగా స్పాయిల్ అయిపోతున్నాయి కనుక మ్యాక్సిమం ఒక కరెన్సీ నోటు 1 year 2 years కూడా ఉండనటువంటి పరిస్థితుల్లో ఈ 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 50, 100, 500 వీటన్నిటినీ ఈ ప్లాస్టిక్ నోట్ల రూపంలో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తద్వారా ఒక నోటు ప్రింట్ చేసిన తర్వాత ఎక్కువ కాలం మన్నికలో ఉంటాయి. అంటే ఇదే కొత్తగా చేసేటటువంటి విధానం కాదు. ఆల్రెడీ ఫస్ట్ టైము 1986లోనే ఎప్పుడు ఆస్ట్రేలియాలో చేశారు. ఆ తర్వాత సుమారుగా 60 దేశాల్లో, లైక్ సింగపూర్ కానీ, సింగపూర్లో కూడా ప్లాస్టిక్ కరెన్సీ ఉంటుంది, మలేషియా, తర్వాత ఇటువంటి దేశాల్లో సుమారుగా 60 దేశాల్లో, ఇంక్లూడింగ్ యూరోపియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, 60 దేశాల్లో ఆల్రెడీ ప్లాస్టిక్ కరెన్సీ అమల్లో ఉంది. ఉద్దేశం ఏంటంటే తొందరగా సాయిల్ కాకుండా ఉంటాయి, తద్వారా ఎక్కువ కాలం మన్నిక అవుతాయి. సో దట్ గవర్నమెంట్ సుమారుగా 5,000 కోట్లకు పైగా, 6,000 కోట్ల వరకు ప్రింటింగ్లో అనవసరంగా పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం లేకుండా. అంటే ఇప్పుడు తయారు చేసే కరెన్సీకి ఎంత ఖర్చు అవ్వచ్చు సార్? అంటే పాత కరెన్సీతో పోలిస్తే దీనికి ఎంత ఖర్చు అవ్వచ్చు? సుమారుగా అంతే ఉండొచ్చు. కరెన్సీ ఖర్చు, ప్రింటింగ్ ఖర్చు పెద్దగా పెరగకపోవచ్చు. బట్ రిపీటెడ్గా ప్రతి సంవత్సరం ఇట్లా 5,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. 5,000 కోట్లు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు 10 సంవత్సరాల పాటు ఆ ప్లాస్టిక్ కరెన్సీ అందుబాటులో ఉంటుంది. ఒకసారి సపోజ్ దీన్ని ఇప్పుడు ప్రింట్ చేసిన దానికి 6,000 కోట్లు, 6,350 కోట్లు అంటున్నాం.
దీనికి కొత్తగా కరెన్సీ నోట్లు ప్రింట్ చేస్తే 7,500 కోట్లు అయింది అనుకుందాం. అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, 10 years వరకు ఆ కరెన్సీ నోటు పాడు కాదు. కాబట్టి ప్లాస్టిక్ కరెన్సీకి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం ఆర్బీఐ 10 ఏళ్ల తర్వాత అంటే చేపట్టినటువంటి అతిపెద్ద నిర్ణయం. అంటే 2016లో డిమానిటైజేషన్ చేసిన తర్వాత క్రమంగా అంటే 1,000 రూపీస్ 500 రూపీస్ డిమానిటైజేషన్ చేశారు. 2023లో 2,000 రూపీస్ కూడా 24లో డిమానిటైజేషన్ అయిపోయింది. అండ్ 2016 తర్వాత ఆర్బీఐ తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయం ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురావడం. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 85% ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. అంటే ఈ ఫోన్పే లేకపోతే ఈ గూగుల్ పే ఇటువంటి వాటి ద్వారా. అయినప్పటికీ కూడా కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. అంటే ఒకవైపు ట్రాన్సాక్షన్స్ మిడిల్ క్లాసెస్, బిలో మిడిల్ క్లాసెస్, పేదలు నిరుపేదలు ఆన్లైన్లో చేస్తున్నారు. ఇంకోవైపు ట్రాన్సాక్షన్స్ క్యాష్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇవి పెరుగుతున్నాయి. సో ఇప్పుడు సపోజ్ 2026 ఏప్రిల్లో వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం సుమారుగా 29 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ యూపీఐ ద్వారా జరిగినాయి. అంత విలువతో జరుగుతున్నప్పటికీ కూడా కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా 11% పెరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో కరెన్సీ ఉంటుంది ఒకవైపు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇంకోవైపు ఉంటాయి, ఇంకోవైపు ఏమో డిజిటల్ రూపీ అనేది ఇంకోటి వస్తుంది. అయినప్పటికీ కూడా కరెన్సీ అనేది ప్రిఫరబుల్ ఎక్స్చేంజ్, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట. చాలామంది పేదలకి, రైతులకి, తర్వాత చిల్లర కొట్టు వ్యాపారస్తులకి, తర్వాత గ్రామీణులకి ఈ రోజుకి కూడా కరెన్సీ అనేది ప్రిఫరబుల్ మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. యూపీఐని చాలామంది యాక్సెప్ట్ చేయరు, ఉన్నా కానీ మా దగ్గర యూపీఐ లేదని చెప్తారు. కాబట్టి అటువంటి నేపథ్యంలో కరెన్సీని కంపల్సరీగా వాడాలి. ఆ కరెన్సీ ఎక్కువ కాలం మన్నికలో ఉండాలి. సో ఇప్పుడు కాయిన్స్ ఎవరు ఉపయోగించట్లేదు. గతంలో కాయిన్స్ ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు ఎక్కువ ఉపయోగించట్లేదు మనం. కాయిన్స్ ఉంటే వాటికి కూడా ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది. బట్ కాయిన్స్ ఎక్కువ పెద్ద మొత్తాల్లో క్యారీ చేయడం కుదరదు కనుక నోట్లు తయారు చేశారు. నోట్ల నుంచి ఇప్పుడు ప్లాస్టిక్ నోట్స్లోకి వచ్చారు, ప్లాస్టిక్ కరెన్సీ అని అంటాం. అంటే ఆర్బీఐ కూడా ప్లాస్టిక్ కరెన్సీని తీసుకువచ్చే ముందు కూడా దొంగ నోట్లను అంటే ఎక్కువగా తయారు చేయడానికి ఆస్కారం లేకుండా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏమైనా తేడా ఉండొచ్చా సార్? అంటే ప్లాస్టిక్ కరెన్సీ వచ్చిన తర్వాత వాటికి ఛాన్స్ ఉండదా అనేది? అంటే దాన్ని తయారు చేసే కాస్ట్ పెరుగుతుంది కదా కొద్దిగా. ఎప్పుడైతే తయారు చేసే కాస్ట్ పెరుగుతుందో ఎక్స్చేంజ్ వాల్యూకి సమానంగా ఉండాలి. అంటే ఒక 500 రూపాయల నోటు తయారు చేసినప్పుడు అది ₹2 తయారు కావాలి. అంటే డూప్లికేట్ తయారు చేసేవాడికి రూపాయలో తయారైపోవాలి. అప్పుడు వాడికి ₹499 లాభం అవుతుంది దాన్ని కనుక అమ్మితే ఆ దొంగ నోటుని. ఇప్పుడు సపోజ్ నువ్వు ప్లాస్టిక్తో కరెన్సీ తయారు చేస్తే, డూప్లికేట్ కరెన్సీ తయారు చేస్తే దాని విలువ 400 ఉందనుకోండి, తయారు చేసేవాడికి అది పెద్దగా ఆకర్షించేటటువంటి విషయం కాదు. కాబట్టి ఆ రకంగా కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే సెక్యూరిటీ ఫీచర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ప్లాస్టిక్ కరెన్సీ లాంజివిటీయే కాకుండా ఈ ఫేక్ కరెన్సీని కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు తీసుకొస్తామన్న వాదన ఒకటే ఉంది కానీ అంటే ఇది ఇంప్లిమెంట్ అవుతుందంటారు? ఇంప్లిమెంట్ అవుతుంది. ఆర్బీఐ అఫీషియల్గా అనౌన్స్ చేసింది కాబట్టి డెఫినెట్లీ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.